ఎనర్జీ కూడా అయిపోయింది. సో ఇవి వడలు, పిండి లూజ్ అయిపోయింది, సో రౌండ్ అయిపోయినాయి. ఇవి పూర్ణాలు, పరమాన్నం, శనగలు, దద్దోజనం, పులిహోర. More money, $1 million best vlogger, and then a child. Hello all, good morning, welcome back to my channel and thank you so much for choosing to watch this video. And first thing, andarki a very happy Varalakshmi Vratham. Varalakshmi Vratham ante evariki ishtam undadu, andarki ishtam untadi, and naaku of course Indian festivals anni ishtam. And ee festival inka special endukante friends andaru kuda, like main ga girl friends andaru kuda మంచిగా డ్రెస్అప్ అయిపోయి అందరు షో అప్ అయ్యే ఫెస్టివల్ కదా, ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్కి ఇట్లా కనిపించారు అందరు. సో యా, ఈ ఫెస్టివల్ ఆ వన్ అదర్ థింగ్కి నేను ఎక్సైటెడ్, బట్ మెయిన్గా వచ్చేసి అమ్మవారి పూజ. సో యా, జస్ట్ జాయిన్ మీ టు వాచ్ లైక్ హౌ ఐ డూ మై వరలక్ష్మి వ్రతం. సో దిస్ ఇస్ మై సెకండ్ వరలక్ష్మి వ్రతం, పెళ్ళైన సెకండ్ ఇయర్ ఇది. సో యా, జస్ట్ జాయిన్ మీ టు వాచ్ దిస్ వీడియో అలాంగ్, లైక్ టు సీ హౌ ఐల్ డూ మై puja, how I'll go with my puja day and all. And of course, the festival obviously abba lekapothe incomplete, ante husbands lekapothe incomplete. ఎందుకంటే వీళ్ళే కదా అన్నీ సపోర్ట్ చేసి మనకి అన్ని అరేంజ్ చేస్తే మనం చేసుకోగలుగుతాము. సో యా, ఫస్ట్ దేవుళ్ళని కడిగేసుకొని ఇంకా పూజకు అన్నీ రెడీ చేసేసుకుందాం. సో దిస్ ఇస్ బిఫోర్, అన్నీ కావాల్సిన స్టఫ్ అంతా తెచ్చుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకున్నా. సో యా, నిన్న నైట్ అన్నీ అరేంజ్ చేసుకొని పడుకునే సర్కిల్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను అసలు మినపప్పు లేదని రియలైజ్ కూడా కాలేదు. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే కన్నా ముందు ఆర్ దేవుడు రిలేటెడ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకునే కన్నా ముందు మినపప్పు, శనగపప్పు, రైస్, ఇంకా చింతపండు ఇవన్నీ వాష్ చేసి కడిగి నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము.
ఇక్కడ నేను పూజ కోసం కలశం రెడీ చేసేసుకుంటున్నా. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నాకు మామిడాకులు దొరకడం చాలా కష్టమైపోయింది. ఇంకా తమలపాకులు కూడా దొరకడం కష్టమైపోయింది. పిన్నితో డిస్కస్ చేస్తే పిన్ని నాకు ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు వెండి కలశం గిఫ్ట్ ఇచ్చింది. వెండి కలశం అంటే ఇక్కడ వెండి చెంబు, అందులో టెంకాయ అండ్ ఆల్సో 5 మామిడాకులు. సో ఈసారి ఈ కలశం కూడా నా వరలక్ష్మి వ్రతంలో వాడుతున్నా. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ తాంబూలం పెట్టడం కూడా నాకు తమలపాకులు దొరకలే అన్నా కదా, సో అది కూడా పిన్ని గిఫ్ట్ ఇచ్చింది. సో వెండి తమలపాకులు, వెండి కుడక, ఖర్జూరం, వక్క అన్ని గిఫ్ట్ ఇచ్చింది. సో ఈసారి 2 లైక్ వెండివి ఇంకా రియల్వి అన్ని కలిపి వ్రతానికి వాడుకుంటున్నాం. పులిహోర చేయడానికి చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నా. ఇంకా శనగల్ని నేను నైటే నానబెట్టిన. ఇంక ఇది దద్దోజనంకి ప్రిపేర్ చేస్తాను. సో వడలు, పూర్ణాలు 2 చేయాలి. అయితే వడపిండి మొత్తం రెడీ చేసుకున్నాక నేను పూర్ణాలకి సైడ్కి పెట్టుకోవడం మర్చిపోయినా. ఇంకా చాలా సీరియస్గా మిరియాల పొడి కూడా వడపిండిలోనే మిక్స్ చేసేస్తున్నా, ఉప్పు కూడా వడపిండిలోనే మిక్స్ చేసేస్తున్నా. ఇంకా పూర్ణంకి సపరేట్గా తీయలే కాబట్టి అఫ్కోర్స్ ఇదే పిండి వాడి పూర్ణాలు కూడా చేసా. సో దేవుడి దగ్గర బెల్లం నేను సపరేట్గా పెడతా, లేకపోతే మళ్ళీ వేరే స్వీట్స్ చేసేది అది ఇది కలపను. సో ఆ బెల్లంతోనే పరమాన్నం చేస్తున్నా. సో పరమాన్నంకి పులిహోరకి, పరమాన్నం, పులిహోర, దద్దోజనం ఈ 3టికి అన్నం ఒకటేసారి కుక్ చేసిన. ఇంకా వడలు పిండి కూడా రెడీ అయిపోయింది. తడక ఒకటి పెట్టాలి దద్దోజనంకి. సో ఇక్కడ నేను పరమాన్నం కోసము కొబ్బరి తురిమేస్తున్నా. మాకైతే ఇక్కడ ఫ్రోజన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం పనన్నా తప్పైంది నాకు. ఇంకా పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసి, ఇంకా పూర్ణంలోకి ఇలాచీ దంచేసేసుకుంటున్నా. ఇంకా బెల్లం కూడా కలిపేస్తున్నా. ఆల్రెడీ వేడిగా ఉంది, కుక్కర్లో పెట్టా కదా, వేడిగా ఉంది, మెల్ట్ అయిపోతుంది బెల్లము. సో అమ్మవారికి ఇంకా నాకు వాయనం రెడీ చేస్తున్నా. నేను 2 వాయనాలు రెడీ చేస్తున్నా, ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు. సో దానికోసం ఈ ఫ్లవర్స్ అవన్నీ అల్లుతున్నా. చాలా లేట్ అవుతుంది. నేను ఇవాళ వర్కింగ్, ఆఫీస్ కాల్స్ కూడా వచ్చినాయి. ఇదే అటార్లో వీడియో కాల్ చేయాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. సో 2 రెడీ అయిపోయినాయి. సో ఫైనలీ అన్ని ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఇవి వడలు, పిండి లూజ్ అయిపోయింది, సో రౌండ్ అయిపోయినాయి. ఇవి పూర్ణాలు, పరమాన్నం, శనగలు, దద్దోజనం, పులిహోర అండ్ సమ్ పాలకూర పప్పు. దేవుడికి పెట్టే వాటిలలో అది హోల్ ఉండొద్దంట గారెలకి. జస్ట్ ఇప్పుడే వి ఆర్ డన్ విత్ ద పూజ. సో మా ఇంటికి ఒక అక్క వస్తుంది. ఆ అక్కకి నేను ఫస్ట్ వాయనం ఇచ్చాకనే మా లంచ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వీ హ్యావ్ టు వెయిట్. సో 1 క్విక్ లుక్ అరౌండ్ మై పూజా సెటప్. That's how it went and time is 2 PM. Yeah, such a fun day కదా. ఇట్లాగే ఉంటుంది కదా పండాలంటే. సో నథింగ్ టు వరీ. సో నేను మా తెలిసిన ఒక అక్క దగ్గరికి వెళ్ళి పేరెంట్ని తీసుకోవడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ అక్కని తీసుకొని వచ్చి మనం అనిపిస్తాం. హలో అక్క.
సో నేను ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అక్క కొంచెం కెమెరా షై, ఇంకా అక్క వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. సో అక్క ఒకసారి నాకు వాయనం ఇచ్చింది అండ్ ఆల్సో వాళ్ళ చెల్లి కూడా నాకు వాయనం ఇచ్చింది. అండ్ తీసేసుకొని ఇంకా బ్యాక్ మళ్ళీ వీళ్ళిద్దరిని మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోయాము. వద్దు సో అక్కకి లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చా. సో ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఈ మెయిన్ వాయనం అక్కకే ఇచ్చాము. ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా పసుబొట్టు తీసుకోవడానికి. పేరెంట్ అని ఇన్వైట్ చేశారు కదా, ఇంకా నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంటికి అందరికి ఇస్తారు. సో వాళ్ళు వచ్చే కన్నా ముందు నేను ఇది ఫుల్ఫిల్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓ బాగుంది, నేను చూడలేదు. థ్యాంక్ యూ, బాయ్. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు ఎక్కడైతే తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానో దాని పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా. సో ఊరికే పిలిస్తే అది కూడా కలిసింది, తను కూడా వస్తుంది మన ఇంటికి ఇవాళ ఈవినింగ్. టైమ్ 5:30 అవుతుంది. 6 నుంచి నాకు గెస్ట్ వస్తారు. ఈలోపు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కొత్త శారీ కట్టుకోవాలి, అమ్మవారికి పెట్టాం కదా మార్నింగ్. సో ఆ శారీ నేను ఇవాళ ఈవినింగ్ డ్రైప్ చేసుకుంటున్నాను. అమ్మవారి దగ్గర పెట్టిన శారీ చాలా రింకులు అయిపోయింది, అది క్విక్గా ఇంకా రెడీ అవుదాము అందరికి గెస్ట్ వచ్చి కన్నా ముందు. ఆల్రెడీ ఫ్రెండ్స్ వచ్చారు, నేను ఇంకా ఇమ్మీడియట్గా రెడీ అవుతున్నా. So that's the final look. వీళ్ళిద్దరు నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్. ఇంకా వీళ్ళని కూడా ఇన్వైట్ చేసా, వాళ్ళకి కూడా ఇదంతా కొంచెం కొత్త కదా. అండ్ వాళ్ళు చాలా యంగ్ అనమాట, వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా ఈ పసుపు బొట్టు తాంబూలం ఈ ప్రాసెస్ అంతా వీళ్ళకి చాలా కొత్త. ఇంకా వేరే అటు ఇటు కార్నర్లో ఉన్న నా ఫ్రెండ్స్. సో ఇంకా వీళ్ళు క్యూరియస్గా మా అందరినీ అడుగుతున్నారంటే ఇది ఎందుకు చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అని ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాము. సో ఇట్ వాస్ ఫన్, వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నాకు గిఫ్టింగ్ అంటే చాలా ఇష్టము. సో నేను ఆల్రెడీ చాలా ప్లాన్ చేసుకున్నా, ఇండియాలో కూడా షాప్ చేశాను అనమాట ఈ గిఫ్టింగ్ బ్యాగ్స్ ఇంకా చిన్ని ఆర్టికల్ అట్లా ఇద్దామని. సో ఇండియా నుంచి మేము పార్సల్ తెప్పించుకున్నాను. ఆ పార్సల్లో ఇంకా అవన్నీ కూడా రావాలి. బట్ సమ్హౌ నాకు ఆ క్యాలిక్యులేషన్ డేట్స్ ఎక్స్టెండ్ అయిపోయడం వల్ల ఇంకా నాకు పార్సల్ టైంకి రాలేదు. ఇంకా నేను ఇమీడియట్గా ఇంక ఇక్కడ గిఫ్ట్స్ అరేంజ్ చేసేసుకున్నా. అంటే గిఫ్టింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, కాకపోతే ఏదో నాకు అట్లా పిచ్చి నాకు కొంచెం ఇష్టం అన్నమాట. అట్లా నేను జస్ట్ ఫర్ మై ఓన్ హ్యాపీనెస్ అనమాట. అండ్ వీళ్ళైతే ఎంత బ్లెస్ చేస్తున్నారు నన్ను, నేనైతే ఫుల్ ఖుషి ఆ రోజు. సో ఇట్ వాస్ సో గుడ్. More money, $1 million. Best vlogger. And then a child. I also
రాను ఓకే కొంచెం నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయినారు జస్ట్ ఇప్పుడే. ఇంకొక పెండింగ్ అపాయింట్మెంట్ ఉంది, వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిపోదాం. టైమ్ 10 అవుతుంది బట్ ఓకే వీఆర్ కమిటెడ్ రైట్. పాప మాది కూడా వెయిట్ చేస్తుంది, ఇంత లేట్ నైట్ అయినా. చాలా నేను సూపర్ అసలు. లేకపోతే man behind my camera. ఫ్రెండ్ మళ్ళీ మా ఇంటికి వస్తుంది ఈరోజు మొత్తం వ్లాగ్లో. నేను ఎక్కడికైనా వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, ఇది ఒక్కటే పని ఉంది. సో దానికి ప్రిపరేషన్ చేసుకుంటాం. ఏంది ఇప్పుడు ఆయన టార్చర్ చేస్తావు? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. బాగుంది, చాలా టైర్డ్ అయిపోయాము. Yeah, if you like the video, hit the like button. Do not forget to subscribe, share and also comment. Thank you so much for watching till end. See you until next one. Bye.